ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఎన్టీఆర్. కుమురం భీమ్ గా జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందాడు. 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీస్ చేయటానికే మొగ్గు చూపుతున్నాడు. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ ని ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. 30 వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ పైకి రావాల్సి ఉంది. ఆచార్య ఫ్లాప్ కావటంతో దర్శకత్వంతో పాటు ఆ మూవీ బిజినెస్ వ్యవహారాలను నిర్వహించిన కొరటాల శివ ఆర్థిక ఇబ్బందులో పడ్డాడు. అవన్నీ సెటిల్ అయ్యేంత వరకు ఎన్టీఆర్ 30 వర్కౌట్ అయ్యేలా లేదు. కేజీఎఫ్ తో క్రేజీ డైరెక్టర్ గా ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 31 ప్రారంభం కావాల్సి ఉంది. డార్క్ థీమ్ తో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చిత్రం మొదటి భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీని తర్వాత సలార్ 2వ భాగం రూపొందించాలని తాజాగా నిర్ణయించారట. దాంతో ఎన్టీఆర్ 31 ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు. శంకర్ రామ్ చరణ్ లతో RC-15 నిర్మిస్తున్న దిల్ రాజు శంకర్ ఎన్టీఆర్ కాంబోలో పాన్ ఇండియా మూవీ కోసం ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే శంకర్ RC-15 ని పూర్తి చేసి ఆ తర్వాత భారతీయుడు 2 ని ఆ తర్వాత హిందీ వర్జన్ అపరిచితుడిని పూర్తి చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ కి ఈ పాన్ ఇండియా మూవీ కూడా ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు. ఏంటో మరి 3 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ ఒక్కటి వర్కౌట్ కావటం లేదు.